ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో కొన్ని విషయాల్ని నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. యవనస్తులు దేనికి పోల్చబడ్డారు అంటే దేవుని చేతిలో ఉన్న, బలవంతుని చేతిలో ఉన్న బాణంలో వంటి వారంట. సో ఈ యవనస్తుల ద్వారా దేవుడు శత్రువు కోటల్ని లయపరచాలనుకుంటున్నాడు, శత్రు సైన్యాల్ని తరిమి కొట్టాలనుకుంటున్నాడు. అయితే యవనస్తులైన మనము దేవుని చేత వాడబడాలంటే, దేవుడు వాడుకుంటున్న యోగ్యమైన పాత్రగా మనం ఉండాలంటే మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సో అందరికీ సుపరిచితమైన సంఘటన మొదటి సామువేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. సో మీ అందరికీ బాగా తెలిసిన సంఘటన. హల్లెలూయా. సో ఈ సంఘటన మీ అందరికీ బాగుగా తెలుసు. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. దేవుని పిల్లలకి దేవుని పిల్లలు కాని వారి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల యుద్ధం కంటే ఈ యొక్క యుద్ధానికి ఒక పేరు పెట్టచ్చు. ఆ పేరేంటంటే దావీదుకి గొలియాతుకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. సో ఈ ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ ఫిలిస్తీన్ల పైన యుద్ధం చేయుటకు ఇజ్రాయేల్ అందరూ సన్నద్ధులు అవుతున్నారు. ఆ సమయంలో ఈ ఫిలిస్తీన్ల దండు నుండి ఒకడు బయలుదేరాడు. ఆ ఫిలిస్తీన్ల ఆ టీం నుంచి ఒకడు బయలుదేరాడు. అతడు పేరే ఏంటంటే గొలియాతు. అందరు చెప్పండి నోరు తెరిచి. ఈ గొలియాతు గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూస్తే, గాతువాడైన గొలియాతును సూర్యుడు. అందరు చెప్పండి సూర్యుడు. సూర్యుడు అనే మాట చెప్పండి. సూర్యుడు. తరువాత అతను 6 ముళ్ళ జెన్నెడు ఎత్తు మనిషి, 6 feet. అతని హైట్ ఎంతంట? అంతటి ఎత్తు. తర్వాత తల మీద రాగి శిరస్త్రాణం ఉందంట. తర్వాత యుద్ధ కవచము ధరించుకొని ఉన్నాడంట. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. తర్వాత కాళ్లకు రాగి కవచము, భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. తర్వాత అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. అతని చేతిలో ఉన్న కర్ర నేతగాని దోనెలో వాడతారు చూసారా, ఆ యొక్క స్టిక్ కంటే చాలా పెద్దదంట. తర్వాత మరియు అతడు ఈటె కోన 600 తులముల ఇనుమ ఎత్తు గలది. ఒక డాలు మోయిచు అతని ముందర పోవుచుండెను. హల్లెలూయా. చూడండి, అతని యొక్క ఫిగర్ చూస్తుంటేనే ఎలా ఉందంటే భయం వేసినట్టు ఉంది. అంటే యుద్ధానికి సన్నద్ధుడైన వ్యక్తిలాగా వెళ్తున్నాడు. రాగి శిరస్త్రాణం ఉండి అన్నీ ఉన్నాయి. సో అతని ఎత్తు, అతని పొడవు. సో ఇతరు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరి ఇజ్రాయెల్ వైపు వెళుతూ ఇజ్రాయేలీలకు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఎక్కడికి బయలుదేరిపోతున్నారు? ఇజ్రాయెల్ అందరిని చూసి మీరు ఏం చేయడానికి బయలుదేరిపోతున్నారు? మీకు నాకు ఒక డీలింగ్ పెట్టుకుందాం. ఆ డీలింగ్ ఏంటంటే, మీలో నుండి ఒకడు రండి, ఈ ఇజ్రాయేలీలందరి నుండి ఒకడిని పంపించండి నా దగ్గరికి. ఫిలిస్తీన్ల నుండి నేను వస్తాను. ఒకవేళ గనక మీరు ఓడిపోతే మీరు మాకు దాసులైపోండి, మేము ఓడిపోతే మేము మీకు దాసులైపోతాం. ఎవరు విన్ అవుతున్నారో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఏమైపోవాలి? దాసులైపోవాలి అని ఒక ఛాలెంజ్ విసిరాడు. అందరూ కలిసి యుద్ధం చేయడం అంటే అది కొంచెం గుంపులో గోవిందలాగా అందరూ కలిసిపోవచ్చు. ఒకడు పోరాడితే ఒకడు చస్తాడు, ఒకడు బ్రతుకుతాడు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అలాంటి ఛాలెంజ్ కాదు ఇది. మీ అందరిలో నన్ను ఎదుర్కోవడానికి ఒక్కడు రండి. ఈ ఛాలెంజ్ ఇస్తున్నాడంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి కదా.
ఎంత ధైర్యం ఉండాలి, ఎంత క్యాపబిలిటీ ఉండాలి, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట చెప్తాడు. కొంతమంది అంటారు ఎగ్జామ్కి వెళ్ళే ముందు, నాకు ఖచ్చితంగా 100కి 100 వచ్చే తీరతాయి. కొంతమంది డౌట్ అంటారు. డౌట్ అన్నా కూడా ఓకే ఇది సరిగ్గా రాయలేదు అనుకోవచ్చు. కొంతమంది డామ్ షూర్గా చెప్తారు. దాని అర్థం ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నాడని అర్థం. సో ఇక్కడ గొలియాత్ హీఈస్ వెల్ ప్రిపేర్డ్, వెల్ ట్రైన్డ్. అతను ట్రైనింగ్లో ఉన్నాడు, ట్రైన్ అయి ఉన్నాడు, ప్రిపేర్ అయి ఉన్నాడు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రువు యొక్క సైజు, అతని ఎత్తు, అతని ప్రిపరేషను, అతను విసిరిన ఈ ఛాలెంజ్ ఇవన్నీ చూసి అంట చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైపోయారంట. అంటే భయపడిపోయారు. ఏంటి చెప్పండి? ఈ సంఘటన నేర్పించే మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే, డోంట్ లుక్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎంతటి గొప్పవాడో నువ్వు చూస్తే నువ్వు భయపడతావు, నీవు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోలేవు. మన పరిస్థితుల్ని ఎంత గొప్పవో, ఇంత పెద్ద అప్పులా, ఇన్ని లక్షల అప్పులా అని నీ పరిస్థితులు ఎంత పెద్దవో, నీ శత్రువు ఎంత గొప్పవాడో చూసినంత కాలం నీ దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావంటే చిన్నబుస్తున్నావు, నీ దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. ఈ రోజు నుండి మన యొక్క పర్స్పెక్టివ్ మారాలి. డోంట్ లుక్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఎనిమీ. నీ శత్రు పెద్దవాడే అయి ఉండొచ్చు, కానీ నువ్వేం చేయకూడదు, అతను ఎంత పెద్దవాడో, అతను ఎంత గొప్పవాడో, నా మీద యుద్ధానికి వస్తున్న ఫిలిస్తీయుడు ఎంత గొప్పవాడో అని నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు యుద్ధంలో ముందుకి వెళ్ళలేవు. నీ పక్షాన ఎవరున్నారు, వాట్ డూ యూ హ్యావ్ అనేదే మనం ఏం చేయాలి, ఆలోచించాలి. హల్లెలూయా. సో నా మొదటి అంశం ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్. మీ పరిస్థితుల్ని పెద్దవిగా చేసి చూడకండి. మీ యొక్క సిట్యువేషన్స్ని లేకపోతే మీ శత్రువుల్ని పెద్దవిగా చేసి భూతద్దంలో పెట్టి ఏం చేయకండి, చూడకండి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క బలాఢ్యుడని చెప్పుకుంటున్న ఆ ఫిలిస్తీయుడు కంటే నాలో నాకు కలిగిన యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఆ రోగము కంటే నా యేసు గొప్పవాడు. నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కంటే నా యేసు గొప్పవాడు. నా జీవితంలో ఎగసి పడుతున్న ఆ తుఫాను కంటే నా యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే మనలో ఉన్న యేసయ్యని చూస్తామో మన పరిస్థితులు అవి పెద్దవిగానే కనిపించవు. ఇక్కడ ఇజ్రాయేలు చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళు ఆ ఎనిమీని గొప్పగా చూడడం మొదలుపెట్టారు. ఓ ఇంత పెద్ద సమస్యనా, ఇంతమంది కాంపిటీషన్లో ఉన్నారా, నాకెలా జాబ్ వస్తుంది, నా ముందు 50 మంది ఉన్నారు క్యూలో, నాకెలా జాబ్ వస్తుంది, ఇంతమందిలో నాకేమాత్రం, లేకపోతే ఇంత పెద్ద రోగము, ఇంత పెద్ద శత్రువు, ఇంత పెద్ద శోధన, ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద అప్పుల భారం, ఇంత పెద్ద అమౌంట్ నేను ఎలా తీసుకురాగలను, నాకు అవసరంగా ఉన్న ఇన్ని లక్షల అమౌంట్ నేను ఎలా తీసుకురాగలను. హల్లెలూయా. సో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుణ్ణి మనం ఎప్పుడు మన పరిస్థితుల కంటే, మన అవసరాల కంటే, అన్నిటికంటే దేవుణ్ణి గొప్పగా చూడాలి. హల్లెలూయా. సో మీ అందరికీ తెలుసు, భీమవరంలో మనం ప్రేయర్ పెడుతున్నాం రెగ్యులర్గా. సో రీసెంట్గా ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు నేను ఒక ఇంటికి ప్రేయర్కి వెళ్ళాను. ఆ ఇంటి పక్కన వెనక సైడ్ ఒక ల్యాండ్ చూసాను అనమాట. చాలా బ్యూటిఫుల్ ల్యాండ్. అదొక విలేజ్ కూడా కాదు, విలేజ్ ఆనుకుని ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఉంది. రోడ్డు వైపు ఫేసింగ్ అవుతా, చాలా పెద్ద స్థలము, 1.5 acre అంట. ఆ రోజు చూసినప్పుడే నేను అనుకున్నాను, నేను అడుగుపెట్టు ప్రతి స్థలము నీవు నాకు సొంతం చేస్తావు ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు
ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో నాకు ఆ ల్యాండ్ కొనాలి అంటే ఇంకా నాకు వేరే ఇంకొక సెకండ్ ల్యాండ్ కూడా చూడాలనిపించట్లే. భీమవరంలో ప్రతి నెల 25,000 రూపాయలు పైన రెంట్ చెల్లిస్తున్నాను ప్రభా. అంత డబ్బులు చెల్లించకంటే నాకు ఒక సొంత ల్యాండ్ మీరు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేశాను. ఆ ఇంటి వాళ్ళని అడిగాను, ఆ ల్యాండ్ ఎంత ఉంటుందో కాస్ట్ చెప్పండి అని. చెప్పేసరికి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది. 1,50,00,000 ఉండొచ్చండి అన్నాడు. ఏంటి మళ్ళా చెప్పండి, నేను వినేది కరెక్టేనా? నేను అనుకున్నాను అదొక విలేజ్ కదా, 30 లక్షలు ఉంటుందేమో, మనం ఏదో ఒక లోన్ తీసుకుని వచ్చి మనము కొనేసుకుందాము, అక్కడ ప్రేయర్స్ పెట్టేద్దాం, ఈ రెంట్ భారం తగ్గుతుంది కదా అనుకుంటే 1,50,00,000 అనేసరికి నా గుండె ఇలా ఆగిపోయింది. ఫస్ట్ నిజంగానా అండి అని అంటే, అంతేనండి, ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, మీరు ఒక 10 సంవత్సరాల ముందు అడిగి ఉంటే మీరు అనుకున్న రేటుకి వచ్చేదేమో అని అన్నాడు. సో ఆ రోజు నేను వదిలేశాను, ప్రభా ఇదేదో నేనేదో అనుకున్నాను అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు స్పష్టంగా మాట్లాడాడు. ఏంటి క్యాథరిన్, నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా? 30 లక్షలు అయితే నేను ఇవ్వగలను, 1,50,00,000 అయితే నేను ఇవ్వలేనా? ఈ మాట వినేసరికి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా, నేను చెయ్యలేను అనుకుంటున్నావా, నాకు సామర్థ్యం లేదనుకుంటున్నావా అని దేవుడు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అప్పుడు అనుకున్నాను, లేదు, నేను అనుకున్న దాన్ని చేపడతాను. అది నా శక్తి కాదు, నన్ను బలపరిచే క్రీస్తు వలన నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. సో మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. కొంతమంది అంటారు అది పబ్లిక్ అయ్యే వరకు అన్నిటినీ ప్రైవేట్గా పెట్టండి, డోంట్ రివీల్ అని. బట్ మీరు నా ఫ్యామిలీ లాగా కాబట్టి మీకు చెప్తున్నాను. సో దేవుని కృప వలన ఖచ్చితంగా మనం దాన్ని స్వతంత్రించుకుంటాం యేసు నామములో. హల్లెలూయా. కానీ నాకు తెలుసు ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా నా దేవుడు నాకు దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో నా యొక్క మెసేజ్ ఏంటంటే, సీ హౌ బిగ్ జీసస్ ఈజ్. హల్లెలూయా. మన క్యాపబిలిటీ కాదు, మన యొక్క శక్తి కాదు, లేకపోతే శత్రువు యొక్క బలము కాదు, లేకపోతే మన అవసరాల యొక్క ఆ యొక్క అమౌంట్ కాదు. నీ దేవుడు ఎంత గొప్పవాడో చూసినప్పుడు నువ్వు దేనినైనా చేయగలవు. హల్లెలూయా. దేనినైనా సాధించగలవు. అందుకని నేను యూత్ మీటింగ్లో కూడా అందరికి చెప్తాను, బిజినెస్ చేయండి అంటాను. ఎందుకంటే మీరు ఒకళ్ళ దగ్గర ఉండి పని చేయడం నాకు ఇష్టం లేదు. మీరు 10 మందికి పని ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని మీ గురించి ఎంతో తక్కువ అనుకుంటున్నారు, కానీ దేవుడు మీ గురించి గొప్ప ఆలోచన, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 10 మందిని పెట్టుకొని మీరు వాళ్ళకి పని ఇస్తూ వాళ్ళని పోషించినట్లుగా దేవుడు ఒకరోజు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమీ కనబడకపోవచ్చు, ఎక్కడా నాకు డబ్బులే రావట్లేదు, సామాన్లు కొనుక్కోవడానికే డబ్బులు లేవు, అప్పులు తీర్చడానికే డబ్బులు లేవు, షాప్ పెట్టుకోవడానికే డబ్బులు లేవు. నో నో నో, మీలో ఉన్న దేవుడు దేనినైనా నీ ద్వారా చేయించగలడు. హల్లెలూయా. సో ఇది మొదటిది, త్వరగా చెప్పేస్తాను. రెండవది, ఈ యొక్క దావీదు అండ్ గొలియాతు యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే, సో ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే పారిపోయి దాక్కోవడం మొదలు పెట్టారు. మొదలు పెడితే ఛాలెంజ్ ఇసిరాడు, ఇంకా వీళ్ళు ఛాలెంజ్ని స్వీకరించలేదు. ఆ క్రమంలో ఈ దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి వచ్చుచూ ఉండెను. హల్లెలూయా. ఈ దావీదుకి ఉన్న అన్నయ్యలో మొదటి 3 అన్నయ్యలు. యెషయికి 8 మంది కుమారులు. అందులో మొదటి 3 ఎక్కడున్నారంటే సౌలుతో పాటు యుద్ధంలో ఉన్నారు. సౌలుతో పాటు యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే సౌలుతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. ఎవరు? దావీదు యొక్క మొదటి 3 అన్నలు వెళ్ళిపోయారు. అయితే ఈ దావీదు కూడా యుద్ధానికి వెళ్ళలేదండి. ఇతడే లాస్ట్ వాడు. ఇతడు ఎక్కడున్నాడంట? తన తండ్రి గొర్రెలను మేపుతున్నాడంట. హల్లెలూయా. తనకి అప్పగింపబడిన ఆ పనిని నమ్మకంగా ఏం చేస్తున్నాడు? దావీదు చేపడుతున్నాడు. మా అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా, నేనెందుకు గొర్రెలు మేపుకోవాలి?
మా అన్నయ్యలేమో యుద్ధంలో ఉంటారా, నేనేమో ఈ గొర్రెలు మేపుకోవాలా అని దావీదు చెప్పట్లేదు. తన మట్టికి తను ఎక్కడున్నాడంటే తన తండ్రి అప్పగించిన ఆ గొర్రెలను మేపుతున్నాడు. హల్లెలూయా. సో రెండవది ఏంటంటే, మీకు దేవుడు అప్పగించిన పనిని ఇది ఏ పని అయినా నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. చాలా నమ్మకంగా ఉండాలి, చాలా సిన్సియర్గా చేయాలి. ఈ దావీదుతో వాళ్ళ నాన్నగారు చెప్తారు ఏమనంటే, మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా, వాళ్ళకి క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్తే, ఇతడు ఏం చేయాలి, ఆ గొర్రెలను ఒక మూల పాడేసి ఆ క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడో చూడండి. 17వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 20వ వచనం. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. అయితే హల్లెలూయా. దావీదు ఏం చేశాడంట, వాళ్ళ నాన్న క్యారేజ్ ఇమ్మన్నాడు, ఆ గొర్రెల్ని ఏం చేశాడంట, ఏం చేశాడు మీరు చూసి చెప్పండి. 17వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు 17:20. ఏం చేశాడు, వేరే కాపరికి ఆ గొర్రె పిల్లలన్నిటినీ అప్పగించి ఆ తర్వాత వాళ్ళ నాన్న చెప్పినట్లుగా విధేయత చూపించి వాళ్ళ అన్నయ్యలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ గొర్రెల్ని ఏమాత్రం విడిచి పెట్టలేదు, ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళలేదు. మనల్ని దేవుడు ఎక్కువ ఆశీర్వదించాలి అని అంటే నీకు ఇచ్చిన ఆ కొంచెంలో చాలా నమ్మకంగా నడుచుకోవాలి. మీరు ఎంప్లాయీస్ అంటే మీరు చేసే పనికి మీరు ఏం చేయాలంటే 100% న్యాయం చెయ్యాలి. మీ యజమానుడు చూడకపోవచ్చు. నేను కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళని చూస్తున్నాను ఈ మధ్య. సిస్టమ్ ఒక పక్కన పడేసి ఆన్లైన్ అని పెట్టి నిద్రపోతున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళ మేనేజర్కి తెలియదు. వాళ్ళు అనుకుంటారు మేనేజర్ అమ్మో ఆన్లైన్లో ఉండి తెగ పని చేసేస్తున్నారని. కానీ నెల వచ్చేసరికి జీతాన్ని తీసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో బాగుపడవచ్చు, సర్వైవ్ అవ్వచ్చు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు. మీరు స్టూడెంట్స్ అయితే మీ చదువుకి మీరు 100% న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ కాలేజ్లో సీట్ ఇచ్చింది ఎవరు చెప్పండి, మీకు దేవుడే ఇచ్చాడు. ఆ యూనివర్సిటీలో మిమ్మల్ని పెట్టింది ఎవరు, దేవుడే. ఆ కాలేజ్లో పెట్టింది ఎవరు, దేవుడే. కాలేజ్కి టైంకి వెళ్ళాలి. ఇవన్నీ కేతక ఇలాంటివన్నీ చెప్తున్నావు ఏంటక్క మాకు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇదే నమ్మకత్వం అంటే, చిన్న దాంట్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను అనుకోండి, నా పని ఏంటంటే మీటింగ్స్, దేవుని స్వాత ప్రకటన, నేను అది నమ్మకంగా చేయాలి, టైం టు టైం చేయాలి, నేను దానికి న్యాయం చేయాలి, ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇవన్నీ నా పనులు. మీ పనులు, మీరు స్టూడెంట్స్, మీ కాలేజ్కి టైంకి అటెండ్ అవ్వాలి, రెగ్యులర్గా వెళ్ళాలి, టీచర్స్ చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి, అన్నీ చక్కగా రాసుకోవాలి, చదువుకోవాలి, 100% న్యాయం చెయ్యాలి. అప్పుడే మీకు ఏం కలుగుతుంది అంటే దీవెన కలుగుతుంది. ఇదేదో నేను చదువుకుంటున్నా ఎలా పడితే అలా ఉంటానంటే దీవెనలు రావు. సో చదువుకునే పిల్లలు, అది ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం పక్కాగా చేయాలి, ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, మీ ప్రాణం పోసి అక్కడ కష్టపడాలి. మీకు ఈ లోకంలో ఉన్న మేనేజర్ ప్రతిఫలం ఇస్తున్నారో లేదో, లేకపోతే ఇక్కడున్న టీచర్స్ మీకు మార్కులు ఇస్తున్నారో లేదో, కానీ దేవుడు మాత్రం మీ నమ్మకత్వాన్ని చూసి మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు సేవకు వస్తున్నారు, నాతో పాటు మీటింగ్స్కి వస్తున్నారు. మీరు ఎలా చేయాలంటే ఆ పనిని చాలా శ్రద్ధగా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. ఏదో ఆషామాషిగా చేసేసామంటే నేను చూడకపోవచ్చు, నాకు కనిపించకపోవచ్చు, కానీ పైనుండి ఎవరు చూస్తున్నారు చెప్పండి, దేవుడు చూస్తున్నారు. మీ నమ్మకత్వానికి తగ్గినట్లుగానే నీకు ప్రతిఫలం ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్న వాటిని దేవుడు అంట అనేకమైన వాటి మీద నియమిస్తాడంట. సో నీకు ప్రమోషన్ రావాలి అని అంటే, సేవలో అయితే నువ్వు సేవ ఎలా చేయాలంటే ప్రాణం పెట్టి చేయాలి. ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదు అనవసరం, కేతక్క చూసినా చూడకపోయినా ప్రాణం పెట్టి కష్టపడాలి. సేవలో నాతో పాటు వచ్చినప్పుడు ప్రేయర్ఫుల్గా ఉండాలి,
డిసిప్లైన్డ్గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండాలి. సో మినిస్ట్రీకి, దేవుని పరిచర్యకి నేను ఎలా తోడ్పడాలన్న ఆలోచన ఉండాలి. ఇక్కడున్న ఆత్మల్ని ఎలా రక్షించాలి, వీళ్ళని ఎలా పరిశుద్ధాత్మలోనికి నడిపించాలి అని నువ్వు రహస్యంగా చేసేవన్నీ పరలోకమందున్న మన తండ్రి చూస్తున్నాడు. హల్లెలూయా. దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని పని నమ్మకంగా చేయాలి, ప్రాణం పెట్టి చేయాలి. సో మీరు చెప్పండి, రెండవది ఏంటి సీక్రెట్? డేవిడ్ సీక్రెట్ ఏంటి చెప్పండి? నమ్మకత్వం. ఆ చిన్న గొర్రెల మందే దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఆ గొర్రెలకి ఆ ఎలుగుబంట వస్తే ఆ గొర్రెలను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. సింహం వస్తే ఆ సింహం నోటి నుండి ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాపాడుతున్నాడు. తండ్రి వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసిరా అంటే ఆ గొర్రెల్ని ఇంకో కాపరికి ఏం చేస్తున్నాడు? అప్పగిస్తున్నాడు. నేను రాజుగా అభిషేకింపబడ్డాను కదా, ఈ గొర్రెలతో నాకు పనేంటి అనుకోవట్లే. అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు ఈ దావీదు. హల్లెలూయా. అందుకని ఆశీర్వాదాన్ని చూశాడు. వాళ్ళ నాన్న నువ్వు క్యారేజ్ పట్టుకెళ్ళి ఇవ్వు, మీ అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా అంటే, ఏంటి వాళ్ళు యుద్ధంలో ఉంటే నేను 4 బాక్సులు పట్టుకుని ఇవ్వాలా? నేనేమైనా వాళ్ళకి పని మనిషినా, పని ఓడినా అని అడిగి ఉంటే ఖచ్చితంగా దావీదుకి ఆ ఘనత హెచ్చింపు రాకపోయేది. ఎంత తగ్గించుకుని తన్ను తాను ఎలా డిసిప్లైన్ చేసుకున్నాడో మీరు ఆలోచించాలి. హల్లెలూయా. సో దావీదు ఒక విజయ రహస్యం ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కరెక్ట్గా చెయ్యి. దేవుడు నీకు అప్పగించిన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి ఏ కష్టం మీ ద్వారా కలగకూడదు, ఏ బాధ మీ ద్వారా కలగకూడదు. ఐ షుడ్ నాట్ బి బర్డెన్ టు మై ఫ్యామిలీ. బాబోయ్ ఎందుకు ఈమెను అన్నానని మన తల్లిదండ్రులు అనుకోకూడదు. మీ ఫ్యామిలీని మీకు ఎవరు అప్పచెప్పారు? దేవుడే అప్పగించారు. మీ మమ్మీ డాడీని నీ చేతికి ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించారు. నువ్వు చూస్ చేసుకున్నావు పేరెంట్స్ని. దేవుడు 100 ఆప్షన్స్ ఇచ్చి ఎవరు కావాలో నువ్వు చూసుకో అమ్మగా, ఎవరు కావాలో నాన్నగా నువ్వు చూసుకో అని చెప్పారా దేవుడు? లేదు. గాడ్ సెలెక్టెడ్ యువర్ పేరెంట్స్. నీకు మీ పేరెంట్స్కి మిమ్మల్ని పిల్లలుగా దేవుడు సెలెక్ట్ చేశాడు. మనకున్న ఆ యొక్క ఫ్యామిలీ మన పేరెంట్స్ కానీ మన స్పౌస్ కానీ ఇవన్నీ ఎవరి ఇచ్చిన బాండ్స్ అండి? ఇట్స్ ఆల్ గివెన్ బై గాడ్. వాటిని మీరు ఏం చేయాలంటే కడ వరకు నమ్మకంగా కాపాడుకోవాలి. మీ మమ్మీని డాడీని ప్రేమతో చూడాలి. వాళ్ళని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే దీనికి ఒకే ఒక మాట, మీరు నమ్మకంగా లేరు. అంతే, సింపుల్ ఆన్సర్. సో మీకు అప్పగించిన ప్రతి దాంట్లో మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. మీకు అప్పగించిన టైంని రైట్ వేలో యూజ్ చేయాలి. నీకు అప్పగించిన ఉద్యోగము కరెక్ట్గా ఉండాలి, చదువు నమ్మకంగా ఉండాలి, సేవ నమ్మకంగా ఉండాలి, ఫ్యామిలీలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండువానికి మెండుగా దీవెన కలుగుతుంది. హల్లెలూయా. తరువాత చూస్తే ఈ దావీదు మూడవ విషయం చూస్తే దావీదు యొక్క విజయ రహస్యము ఏంటి అనేది గనక మనం గమనించినట్లయితే, తను మామూలుగా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడండి? బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్యల కొరకు సిద్ధపరిచిన ఆహారము వారికి ఇచ్చి రావడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఈ ఫిలిస్తీయుడు అంటున్న మాటలు ఆలకించి అతనితో యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధపడిపోయారంటే దావీదు సిద్ధపడిపోయాడు. అంటే ఏం చేశాడు? రిస్క్ తీసుకున్నాడు. నాకెందుకులే ఈ గొడవ, ఎలా పోతే అలా పోని, వాళ్ళు కొట్టుకుని సస్తారో ఏం చేస్తారో అని అనుకుని వదిలేయలేదు. అక్కడున్న ఇజ్రాయేలీలందరూ భయపడుతూ ఉంటే ఈ వ్యక్తి మాత్రం నేను వెళ్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 22. దావీదు తను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టి వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. తర్వాత 24, ఇజ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని యొద్ద నుండి పారిపోయారు. అందరూ పారిపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. ఈ దావీదు కూడా ఎందుకులే పోన్లే, నాకెందుకు వచ్చిందిలే ఈ గొడవ, వాళ్ళు పడతారు, వాళ్ళు ఏదో చూసుకుంటారు, నేను వెళ్ళిపోతాను, నా పని అయిపోయింది, బాక్స్ ఇవ్వడం అయిపోయింది, నేను మా గొర్రెలు నేను చూసుకోవడానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా అతడు అంతగా దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడేవాడు కాడు. దావీదు రిస్క్ తీసుకుని నా ప్రాణం ఏమైనా
పర్లేదు, నేను ఒక విశ్వాసముతో ఒక అడుగు ముందుకి వేయాలని ఒక అడుగు ముందుకు వేశాడు. విశ్వాసముతో ఒక రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందుకు వేశాడు, అద్భుతాన్ని చూశాడు. హల్లెలూయా. చూడండి, అందరూ పారిపోతుంటుంటే చూడండి 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనులు వాని చంపిన వారిని ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చారు. హల్లెలూయా. సో ఈ దావీదు తను ఎవరు యుద్ధానికి రమ్మని ఆహ్వానించారండి? మీరు చెప్పండి. రా బాబు, ఇక్కడ గొలియాత్ వచ్చాడు, నువ్వు బలసూరుడివి, యుద్ధసూరుడివి, నువ్వే మమ్మల్ని కాపాడాలి, వెళ్ళి యుద్ధానికి వెళ్ళని పంపించారా? పంపించలేదు. తినే ఏం చేశాడంటే, ఇన్విటేషన్ లేకపోయినా ఒక అడుగు ఏం చేశాడు? ముందుకి వేశాడు. చూడండి, ఇతరుల విషయంలో మనమే ఒక స్టెప్ ఏం చేయాలంటే ముందుకి వెయ్యాలి. ఆ అమ్మాయి నాతో మాట్లాడదు, నేను వెళ్ళి మాట్లాడాలా, నేను వెళ్ళి ఆమెకి సువార్త చెప్పాలా, నేను వెళ్ళి ఆమెని బలపరచాలా, నేను వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చెయ్యాలా అని మనకి అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కానీ దేవునికి కావాల్సిన వారు ఎవరంటే రిస్క్ తీసుకుని ఒక అడుగు ముందుకేసేవారు దేవునికి కావాలి. దేవుడు పలానా వ్యక్తి కొరకు వెళ్ళి ప్రార్థన చేయ, అమ్మ ఎందుకో డల్గా ఉంది, వెళ్ళి ఏమైందో అడుగు అని ప్రేరేపిస్తే మనం ఒక్క మాట కూడా దేవునికి ఎదురు సమాధానం చెప్పకుండా మనం వెళ్ళి ఏం చేయాలి? ఆమెతో మాట్లాడాలి. మన ఈగోస్, మన కోపాలు అన్నీ పక్కన పెట్టి మాట్లాడాలి. ఇక్కడ దావీదుకి ఒరిగేదేమీ లేదు, కానీ అతడు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయేలీల్ని, నా ప్రజల్ని రక్షించాలని ఒక అడుగు ముందుకి వేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు కూడా దేవుని పనిలో నువ్వు ఏం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేకులు మనల్ని తిడతారు, దూషిస్తారు, నిందలేస్తారు, అవమానాలు వేస్తారు. కానీ మనము రిస్క్ తీసుకొని దేవుని సువార్తని ప్రకటించాలి. హల్లెలూయా. మనకి ట్రోలింగ్స్ ఎదురవుతాయి, రకరకాల మనల్ని తిట్టే కామెంట్స్ చూడాల్సి వస్తుంది. ఒక హీలింగ్ రీల్ చూస్తే దాని కిందంత భయంకరమైన బూతులు నన్ను తిట్టారు, కానీ నేను వాటిని చూసి పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఫస్ట్ కొన్ని రోజులైతే చాలా బాధపడ్డాను, డే అండ్ నైట్ ఏడ్చాను. అది నా ప్రారంభం. ఇంకా చేయను, ఇంకా సేవే చేయను అనుకున్నాను. ఇంక వద్దు బాబోయ్, వదిలేసేయండి నన్ను అనుకున్నాను. ఎందుకంటే నేను అంత సెన్సిటివ్. సేవకు వచ్చిన కొత్తలో అలా ట్రోల్ చేసినప్పుడు, నా హీలింగ్ టెస్టిమోనీస్ని వీటిని ట్రోల్ చేసినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది. కానీ ఇప్పుడైతే నేను వాటన్నిటిని దులుపుకొని ముందుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే నాకు ఎవరైనా తిట్టారన్నా నాకు వీడియో పంపించినా కూడా నేను ఓపెన్ చేసి కూడా చూడట్లేదు. పలానా యూట్యూబ్ ఛానల్లో ఈ ఒక సాక్ష్యం ట్రోల్ చేశారు, ఈ స్వస్థతని ట్రోల్ చేశారని చెప్పినా కూడా చూసే టైం కూడా లేదు. హల్లెలూయా. సో గాడ్ నీడ్స్ రిస్క్ టేకర్స్. హల్లెలూయా చెప్పండి అందరికీ. రిస్క్ టేకర్స్ ఎవరు కావాలి? దేవుని పని నిమిత్తము అడుగు ముందుకి వేసేవాళ్ళు దేవునికి కావాలి. హల్లెలూయా. చివరిగా 4వదిగా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఎవరిని వాడుకుంటాడు అని అంటే, ఈ లోకానికి చెవిటి వాళ్ళుగా కనబడుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే వాడుకుంటారు. అంటే మనుష్యుల యొక్క మాటలు మనం ఏం చేయకూడదు చెప్పండి? లెక్కే చేయకూడదు. చూడండి, మీకు ఒక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు. చెవిటి వారులారా వినుడి, గ్రుడ్డి వారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. హల్లెలూయా. దేవుని సేవకుడికి దేవుడిచ్చే పేరేంటంటే చెవిటివాడు, ఇంకేంటి? గ్రుడ్డివాడు. చెవులు వినబడకూడదు, తర్వాత కళ్ళు ఏమైపోవాలి? మూయబడిపోవాలి. దేనికి? ఈ లోకంలో వినబడుతున్న మాటలన్నిటికీ మన చెవులు చెవిటిగా మారిపోవాలి, మన కన్నులు గ్రుడ్డిగా మారిపోవాలి. హల్లెలూయా. అలాంటి వారే దేవుని సేవని చేయగలరు.
వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు. కొంతమందికి ఎప్పుడు చూసినా ఇదే గొడవ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు అడగడము. ఇవన్నీ యూత్లో ఉన్న మీరు అందరూ సరి చేసుకోవాలి. ఎందుకంటే మీలో నేను అబ్జర్వ్ చేసేవి కొన్ని విషయాలు. ఎవరేమనుకుంటే మీకు ఎందుకండి? దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వాట్ గాడ్ థింక్స్ అబౌట్ మీ, అదొక్కటే మీరు ఆలోచించాలి. పక్కన వాళ్ళని వెళ్ళి వాళ్ళు నా గురించి నీకు ఏమైనా చెప్పారా, లేకపోతే ఖ్యాతక ఏమని చెప్పింది, ఇవన్నీ అనవసరం. వాళ్ళ ఒపీనియన్ తీసుకుని నువ్వేం చేస్తావు? నువ్వేనా చేయగలవా? నువ్వేనా మార్చగలవా? వాళ్ళ హృదయంలో నీ మీద ఉన్న ఒపీనియన్ని మార్చగలవా? నువ్వేమీ చేయలేవు. మనకి కావాల్సిందంతా ఒకటే, దేవుని ఒపీనియన్ ఏంటి? హల్లెలూయా. వాట్ ఈస్ గాడ్స్ ఒపీనియన్? దేవుని యొక్క ఒపీనియన్ ఏంటి? దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని దృష్టిలో నేను ఎలాగా ఉన్నాను? సో మనకి ఎక్కడి నుంచి వాయిసెస్ వస్తాయంటే, ఫస్ట్ సాతాను మనుషులు, అందరూ చెప్పండి. సాతాను యొక్క మనుషుల నుంచి మనకి కొన్ని అవిశ్వాసపు పలుకులు మనకి వినబడతాయి. ఇక్కడ చూస్తే గొలియాతు దావీదుని చాలా హీనంగా మాట్లాడతాడు. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెను బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. మనకి ఎవరి శబ్దాలు వినిపిస్తే చెప్పండి? డెవిల్ వాయిస్. అందరు చెప్పండి నోరు తెరిచి. సాతాను యొక్క స్వరములు. కొన్నిసార్లు సాతాను ఎక్కడి నుంచో రాత్రులు నల్లటి ఇది వేసుకుని వచ్చి మిమ్మల్ని భయపెట్టాడు. మీ హృదయంలో నుండి ఏమొస్తుందంటే ఆ యొక్క భయముతో కూడిన పలుకులు వస్తాయి. నువ్వేం చేయగలవు? నీ చెత్త జీవితం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ సాతాను పలికే మాటలు. నీ పాస్ట్ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ రోత జీవితం నాకు తెలియదు అనుకుంటున్నా, నేను దేవుడు కూడా క్షమించడు అని ఇలాంటి పలుకు. నువ్వు విజయం సాధించలేవు, నీ లైఫ్ అంతా ఫెయిల్యూరే. ఇలాంటి వాయిసెస్ మీరు ఎప్పుడైనా విన్నారా? నీ లైఫ్ అంతా అవమానమే. ఎవరు చుట్టూ చూస్తే ఎవరు ఉండరు, కానీ ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉంటాయి. మీరు గ్రహించాలి అది ఎవరి మాట అంటే సాతాను పలుకుతున్న మాటలు. నీ లైఫ్ అంతా ఫెయిల్యూరే, నీకు ఎప్పటికీ అద్భుతం జరగదు, నీకు దేవుడు ఏ మేలు చేయడు, నువ్వు ఎప్పటికీ క్షమించబడవు, నీ పాపాలని దేవుడు కూడా క్షమించడు. ఈ మాటలన్నీ ధ్వనిస్తూ ఉంటాయి. ఇవి ఎవరి మాటలు అంటే సాతాను యొక్క మాటలు. ఇవన్నీ మనల్ని ఎంతో కృంగదీస్తాయి, ఎంతో నిరుత్సాహపరుస్తాయి. దేవుడు కూడా నాకు మేలు చేయడా, దేవుడు కూడా అద్భుతం చేయడా, ఇవన్నీ మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. కానీ మీరు గ్రహించాలి, ఆ సాతాను మాటల్ని దావీదు వినలేదు. ఆ ఫిలిస్తీయుడైన గొలియాతు పలుకుతున్న ఏ మాటని దావీదు ఆలకించలేదు. హల్లెలూయా. తరువాత ఫస్ట్ డెవిల్ వాయిసెస్ అన్నాను, ఇంకొక వాయిస్ కూడా ఉంది. ఆ వాయిస్ ఏంటంటే అనాయింటెడ్ పీపుల్. ఏం చెప్పండి? అభిషేకింపబడిన వారు సహితము మనల్ని ఒకసారి ఏం చేస్తారంటే తక్కువ చేసి మాట్లాడతారు. హల్లెలూయా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం చూడండి. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ఈ మాట ఎవరు పలుకుతున్నారండి? సాక్షాత్తుగా దేవుని చేత అభిషేకం పొందుకున్న సౌలే ఏం చేస్తున్నాడంటే దావీదుని నిరుత్సాహపరుస్తున్నాడు. కొన్నిసార్లు సంఘములో అభిషేకింపబడ్డామంటారు, సంఘంలోనే ఉంటారు, కానీ వారు నిన్ను కృంగదీస్తున్నట్టు మాట్లాడతారు. నీ జీవితం అంతే, ఇంకా మానేసే, చర్చ్ మానేసే, నీకు ఇంకా మేలు జరగదులే. ఇలాగ నిన్ను కృంగదీసే వాళ్ళు ఎక్కడో బయట అన్యుడు మాట్లాడితే మనం భరిస్తాం, కానీ ఎక్కడ ఉంటారు? సంఘములోనే మనల్ని గాయపరిచే మాటలు. ఇక్కడ అంటున్నా, నువ్వు యుద్ధాభ్యాసం నీకేమీ లేదే, నువ్వు బాలుడవే, నీకు బలం సరిపోదు,
నువ్వు యుద్ధం చేయలేవు, నీకు వాడుక లేదు అని అభిషేకం పొందిన సౌలే ఈ దావీదుని చూసి అంటున్నాడు. అభిషేకింపబడిన వారు కూడా దేవుని శక్తిని ఒక్కొక్కసారి ఏం చేస్తారు చెప్పండి, తక్కువ చేసి మాట్లాడతారు. మీరు వాళ్ళ స్వరాలు కూడా వినకూడదు. దేవుని పిల్లలేనండి, వాళ్ళు ఇంక ఉద్యోగం ట్రై చేయొద్దన్నారు అని మీరు చెప్పకూడదు. ఎంతైనా సరే దేవుడు నీ హృదయంలో ఏదైనా పెట్టాడంటే దాన్ని చేసే వరకు, అది అభిషేకింపబడిన వారైనా సాతానే అయినా అది ఇంకెవరైనా సరే, ఎవ్వరి మాటలు మనము చెవులోనికి ఎక్కించుకోకూడదు. నిన్ను తిట్టినా, నిన్ను ద్వేషించినా, నిన్ను నానా రకాలుగా బాధ పెట్టినా, దేవుని బిడ్డలే అంటూ నేను కృంగదీసిన ఆ మాటలేవి నీ చెవులోకి వెళ్ళకూడదు. నీ హృదయాన్ని కృంగదీయకూడదు. అలా నువ్వు కృంగిపోయావా, ఇంక అంతే, యుద్ధంలో నువ్వు గెలవలేవు. దేవుని ఉద్దేశాలన్నీ ఆగిపోతాయి. ఈ సెకండ్ వాయిస్. థర్డ్ వాయిస్ చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడునిది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. హల్లెలూయా. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివని అనేను. ఇక్కడ ఎవరు చెప్పండి? థర్డ్ వాయిస్ ఎవరిది? ఓన్ బ్రదర్స్, ఓన్ ఫ్యామిలీ. కొన్నిసార్లు మీ సొంత కుటుంబస్తులే మీకు విరోధంగా మాట్లాడతారు, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. ఇన్ని అటెంప్ట్స్ చేసావు, నీకు జాబ్ రాలే, ఇంకేం జాబ్ వస్తుంది? ఇన్ని ప్రయత్నించావు, నీ అప్పులు తీరలే, ఇంకేమీ అప్పులు తీరతాయి అని సొంత కుటుంబస్తులే మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు, బాధపరుస్తారు. కానీ అవి ఏమీ నువ్వు వినకూడదు. సాతాను స్వరం వినకూడదు. ఒక అభిషక్తులే నిన్ను నిరుత్సాహపరిస్తే వారి మాటలను కూడా వినకూడదు. తర్వాత సాక్షాత్తుగా సొంత కుటుంబస్తులే నిన్ను అవమానపరిచినా, నిందించినా, నీ యొక్క ఎబిలిటీని తక్కువగా చూసినా, నిన్ను హీనంగా చూసినా వారి మాటలు ఏమీ వినకూడదు. విన్నావా నువ్వు ఓడిపోతావు. ఎవరి మాటనైనా మనసులోకి తీసుకొని బాధపడి కృంగిపోయావా నువ్వు యుద్ధంలో ఓడిపోయినట్టే. నువ్వు గెలవాలి అంటే ఎవ్వరి మాటలు నీవు వినకూడదు, ఎవ్వరి కేకలు నువ్వు వినకూడదు. నువ్వు వినాల్సిందంతా ఒకే ఒక శబ్దం, అది దేవుని యొక్క స్వరము మాత్రమే నువ్వు వినాలి. ఈ లోకానికి నీ చెవులు మూసుకోవాలి. ఎవరెన్ని మాటలంటే అనుకొని, చూడండి కుక్క చూడండి, అరిచి 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 చచ్చిపోద్ది. సూర్యుని చూసి అరిసింది అనుకోండి కుక్క, ఏమవుతుంది? సూర్యుడికి ఏమైనా అవుతుందా? ఏమవ్వదు. మనుషులు మిమ్మల్ని చూసి అరిచారనుకోండి, కేకలు పెట్టారనుకోండి, నిందలు అన్నారనుకోండి, అవమానాలు పలికారనుకోండి, వాళ్ళకే అది ఏదో ఒకలాగా అరిచి అరిచి వాళ్ళు ఓపిక పోయి ఏదో ఒక రోజు ఆపేస్తారు. కానీ నువ్వు మాత్రం నానాటికి వర్ధిల్లుతూనే ఉంటావు, నానాటికి ప్రకాశిస్తూనే ఉంటావు, నువ్వు అలా తేజరిల్లుతానే ఉంటావు. హల్లెలూయా. సో 4వది ఇతడి యొక్క విజయ రహస్యం ఏంటంటే, షట్ యువర్ ఇయర్స్ టు ద వరల్డ్. ఈ యొక్క లోకంలో వినిపించే స్వరములకు నీ చెవులు మూసివేసుకో, దేవుని స్వరమే ఆలకించు. ఈ 4 ఈ దావీదు జీవితంలో కనిపిస్తున్నాయి. మొదటిది ఏమని చెప్పాను? దావీదు జీవితంలో కనిపించేది పరిస్థితుల వైపు చూడలే. పరిస్థితులు ఎంత పెద్దవియో చూడకు, దేవుడు ఎంత గొప్పవాడో అది చూడు. నీ పరిస్థితులు, నీ అవసరాలు, నీ యొక్క భారములు, నీ రోగాలు ఎంత గొప్పవియో చూడకు. నీ సమస్యల్ని గొప్ప చేయకు, నీ శత్రువుని గొప్ప చేయకు, నీ దేవుణ్ణి నీవు గొప్ప చేయి. ఇది మొదటిది. రెండవది ఏమని చెప్పాను? దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేపట్టాలి. దేవుడు అప్పగించిన చిన్న పని అయినా పెద్ద పని అయినా నమ్మకంగా ఉండాలి. ఇది రెండవది. మూడవది ఏంటి? దేవుని పని నిమిత్తము రిస్క్ తీసుకోవాలి, విశ్వాసముతో అడుగు ముందుకి వేయాలి. నీ దగ్గర 5,000 ఉన్నాయి, కానీ దేవుడు 50,000 రూపాయల పని చేయమంటున్నాడంటే నువ్వేం చేయాలి? విశ్వాసంతో అడుగు ముందుకి వేయాలి. రిస్క్ టేకర్స్.
నువ్వు ఆ ఒక్క అడుగు వేయడానికి 5,000 ఉన్నాయి కదా, 50,000 వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అని అంటే ఎప్పటికీ నువ్వు విజయాన్ని చూడలేవు. సో గాడ్ నీడ్స్ రిస్క్ టేకర్స్. 4వది ఏంటి చెప్పండి? ఈ లోకంలో వినబడుతున్న శబ్దములకు నీ చెవులు మూసుకోవాలి, దేవునికి మాత్రమే నీ చెవులు తెరవబడాలి. ఈ 4 ఎవరైతే చేస్తున్నారో నీకు ఏమీ లేకపోయినా నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ అయిపోతావు. నువ్వు బాలుడివే అయినా, యుద్ధాభ్యాసం లేకపోయినా, నీ దగ్గర బలము లేకపోయినా, నీ ముందు ఎంత గొప్ప శత్రువు ఉన్నా, నీకు ఏమీ లేకపోయినా, 0 బ్యాలెన్స్ ఉన్నా నీ బ్యాంక్ అకౌంట్లో, నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఈ 4 విషయాలు నువ్వు చేయాలి. హల్లెలూయా. సో అలా ఉంటారని మిమ్మల్ని అందరూ దేవుడు విక్టోరియస్గా చూడాలనుకుంటున్నాడు. అలా మీరు మారతారని మనస్ఫూర్తిగా మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరు లేచి నిలబడండి. గనక దావీదు యుద్ధం చేస్తానని బయలుదేరి యుద్ధంలో ఓడిపోయి ఉంటే ఏం జరిగేదండి? మీరు చెప్పండి. అంతమంది చెప్పినా కూడా, అంతమంది యుద్ధానికి వెళ్ళదే, నీకు చేత కాదు, నువ్వు ఫెయిల్యూరు, నీకు శక్తి లేదు, నీకు గర్వం అని సొంత అన్నలే అంటున్నారు. సొంత అన్నలే ఇతన్ని అర్థం చేసుకోలేకపోయారు. సొంత కుటుంబస్తులే ఇతనిలో దేవుడు ఉంచిన ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఒకవేళ దావీదు వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాడు కదా యుద్ధానికి, వీళ్ళందరి మాటలు పెడచెవిన పెట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో కనుక ఓడిపోయి ఉంటే దావీదు ఏమయ్యేవాడు? అందరిలో అవమానపరచబడేవాడు. 10 మంది చూసి దావీదుని హేళన చేసేవారు, 10 మంది దావీదుని చూసి నవ్వుకునేవారు. కానీ ఆ స్థితి దావీదుకి నా దేవుడు రానివ్వలేదు. నమ్ముకున్న దేవుడు ఆయన ఆ స్థితికి మనల్ని ఏనాడు రానివ్వడు. కొన్ని రోజులు మనకి కష్టాలు ఉన్నట్టు ఉంటాయి. కొన్నిసార్లు నీ సొంత హృదయమే నిన్ను కృంగదీస్తుందేమో, నీకు ఇంకా అద్భుతం జరగదు, నీ పరిస్థితులు మారవు, నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కాలేవు, ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ నువ్వు గడపలేవు అని నీ సొంత మనసే నిన్ను ప్రశ్నలు సంధిస్తుందేమో. నీకు దేవుడు ఏమి చెయ్యడు అని నీ సొంత మనసే నిన్ను ప్రశ్నిస్తుందేమో. కానీ ఈరోజు మీకు ఒక సిస్టర్గా చెప్తున్నాను, దేవుడు మీ ఎడల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ భక్తితో దానికి సంబంధం లేదు. దేవుని ఉద్దేశాలకి నీ భక్తితో, నీ క్యాపబిలిటీతో సంబంధం లేదు. దావీదుకి ఏ క్యాపబిలిటీ ఉందండి? అతడు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, ఒక అనాథలాగా తిరుగుతున్నాడు అతడు. కానీ అతన్ని నా దేవుడు వాడుకోలేదా? అతన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయలేదా? దావీదుకి ఒక దేవుడు, నీకొక దేవుడా? నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఏ రోజు నవ్వుకి కానీ మనుషుల హేళనకు కానీ దేవుడు అప్పగించడు. 10 మంది చూసి నవ్వుకునేటట్లు దేవుడు చేయడు. 10 మంది చూసి మిమ్మల్ని చూసి వీళ్ళ లైఫ్ అయిపోయింది, ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికారు, ఒకప్పుడు ఎంతో బాగున్నారు, ఇప్పుడు అంతా కోల్పోయారని 10 మంది ఇప్పుడు ఫెయిల్యూర్స్ వీళ్ళు అని మిమ్మల్ని చూసి నవ్వుకున్నట్లుగా దేవుడు చేయడు. యేసయ్యని కలిగి ఉన్నారు మీరు సాక్షాత్తుగా. ఈ జీవిత నావలో యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తాడు. దేవుడు ఏదైతే అనుకున్నాడో, దేవుడు ఏదైతే మీ ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. మీకు దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఎవరేమన్నా పట్టించుకోకండి. ఎవరెన్ని మాటలన్నా, మిమ్మ గురించి ఎంత చెడ్డగా ప్రచారం చేసినా, మిమ్మల్ని ఎంత కృంగదీసినట్లుగా మాట్లాడినా, ఒకవైపు గొలియాతు శబ్దము, సాతాను పలుకులు, ఒకవైపు నీ మనస్సు యొక్క ప్రశ్నలు, ఒకవైపు నీ సొంత ఇంటిలో వారు అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారేమో, నీ ఓన్ ఫ్యామిలీ, దేవుడు మనకి ఏం చేయడు ఇంకా అని అంటున్నారేమో, నాకు దేవుని మీద నమ్మకం లేదు అని మీ సొంత కుటుంబస్తులే అంటున్నారేమో, ఈ దేవుడు మనకి ఏమీ చేయడు.
సొంత కుటుంబస్తులు నువ్వెలా చేస్తావు, ఇది నీకెలా సాధ్యం అంటున్నారేమో. ఆఖరికి అభిషేకం పొందుకున్న వాళ్ళు కూడా, సంఘంలో ఉన్నవారు కూడా నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు చెప్తున్నాను ప్రియ బిడ్డ, నిన్ను దేవుడు మనుషుల యొక్క నవ్వులకు, హేళనకు దేవుడు నిన్ను ఏనాడు అప్పగించడు. 10 మంది నీ లైఫ్ను చూసి నవ్వుకుంటున్నట్లుగా, 10 మంది నీ లైఫ్ను చూసి హేళన చేస్తున్నట్లుగా, 10 మంది మాట్లాడుకుంటున్నట్లుగా, 10 మంది చీపుగా చూస్తున్నట్లుగా దేవుడు ఏనాడు ఆ పొజిషన్లో మనల్ని నిలవబెట్టడు. ఖచ్చితంగా మనల్ని మన గమ్యానికి చేరుస్తాడు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. యేసయ్యని గుడ్డిగా నమ్మచ్చండి. మీరు ఎంత బ్లైండ్గా అయినా నమ్మచ్చు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా యేసయ్యని గుడ్డిగా నమ్మచ్చు. ఆయన ఒక్కడే నమ్మకమైన దేవుడు. కడవరకు మనతో ఉంటాడు. మనల్ని మన గమ్యానికి చేరుస్తాడు. 10 మంది మనల్ని చూసి దేవుడు దేవుడు అనుకుంటా తిరిగింది. వాళ్ళ దేవుడు తనకేం చేశాడు అని మాట్లాడినట్లుగా, మనల్ని నిందించినట్లుగా, 10 మంది మనల్ని చూసి నవ్వుకున్నట్లుగా దేవుడు ఏనాడు ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మనల్ని నిలవబెట్టరు. నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మకంగా ఉంటారో లేరో నేను చెప్పలేను, కానీ ఈ లోకంలో ఒక్క వ్యక్తి మాత్రం కడవరకు నమ్మకంగా ఉంటాడు. కడవరకు మన చేయి విడువడు. కడవరకు మన చేయి పట్టుకొని మన గమ్యానికి మళ్ళీ చేర్చుతాడు. ఆ వ్యక్తి పేరే యేసుక్రీస్తు. ఈరోజు ఆ యేసయ్యని పట్టుకోండి. మీకు ఎవరి అండదండ అక్కర్లేదు ఈ లోకంలో. నేను చెప్తున్నాను కదా, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. ఎవరి అండదండల కొరకు మీరు ప్రాకులు అడగండి. ఏ మనిషి యొక్క సపోర్ట్ కొరకు ఎదురు చూడకండి. దేవుణ్ణే ఆధారం చేసుకోండి. ఆ దేవుడు పాదాలనే పట్టుకోండి. ఆయన సన్నిధిలో గంటల కొలది గడపండి. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఆయనే శాశ్వతంగా ఉంటాడు. ఆయనని తలని పైకెత్తుతాడు. యేసయ్య తండ్రి దావీదు ఒక అనాథలాగా బ్రతికాడు ప్రభువా. తన సహోదరులందరూ తండ్రితో ఉంటూ మంచి మంచి పదవుల్లో ఉంటే అతడు ఒక గొర్రెల కాపరిగా, ఒక అనాథలాగా బ్రతికాడు తండ్రి. తన గృహంలో ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా ప్రభువా ఎన్నో అనుభవించాడయ్యా. కానీ ఆ వ్యక్తి పైన మీరు కనికరపడ్డారయ్యా. ఆ వ్యక్తిని మీరు వాడుకున్నారయ్యా. తృణీకరింపబడిన అతన్ని మూలకు తలరాయిగా మీరు చేశారయ్యా. తలకు మూలరాయిగా చేశారయ్యా. అయ్యా తండ్రి ప్రభా, దావీదు వలె ప్రభా ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా కృంగిపోతున్నారో తండ్రి, అయ్యా ప్రభా తండ్రి నీ సమయం వరకు ప్రభా నువ్వు మమ్మల్ని హెచ్చించే వరకు తండ్రి ఓపికతో ఉండే కృపను దయచే ప్రభా. మాకు సహనాన్ని నేర్పించు ప్రభా. అయ్యా మమ్మల్ని శత్రువులు, అయ్యా తండ్రి మా విరోధులు మా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ప్రభా వాటన్నిటిని సహించుకొని నిలవబడే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దావీదులాగా నమ్మకంగా ఉండుటకు మాకు నేర్పించండి అయ్యా. తగ్గించుకొనుటకు మాకు నేర్పించండి అయ్యా. మనుషుల మాటలు చెవిన పెట్టి నీ మాటలే వింటూ ముందుకు సాగిపోయే కృపను దయచే ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఈరోజు బలపరచమని అడుగుతున్నానయ్యా. ఎవరెవరైతే ఈ స్థలంలో నిరుత్సాహంతో ఉన్నారో తండ్రి, లైఫ్లో డిసప్పాయింట్ అయి ఉన్నారో ప్రభా, ఇంకా నేను ఏది చేయలేనని నిరుత్సాహంలో ఎవరైతే ఉన్నారో తండ్రి, ఈ దినమున బలపరచమని అడుగుతున్నానయ్యా. ఈ దినమున ధైర్యపరచమని అడుగుతున్నానయ్యా. నీ కార్యములు జరిగించండి అయ్యా. నీ అద్భుతములు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ స్వరము
చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ